సో గైస్ పొద్దున్న 4:50 అయింది, 4:30 అయింది. ఇంకా చూసారు కదా మొన్రోవియా ఎయిర్పోర్ట్. సో మనం ఉన్నాం ఇప్పుడు లైబీరియా దేశంలోని. నేను మొరాక్కో నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఈ దేశం స్లేవ్స్ ఫామ్ చేశారు. మీకు తెలుసు 1700లో 1600లోని అమెరికాకి వెస్ట్ ఆఫ్రికా నుంచి విపరీతంగా స్లేవ్స్ని తీసుకెళ్ళేవారు. అలాగా స్లేవ్స్ అంటే తెలుగులో పదం బానిసలు. అప్పుడు బానిసల ట్రేడ్ ఉండేది కదా. సో ఆ బానిసలో కొంతమంది 1800 టైంలోని అమెరికా నుంచి విముక్తి చెంది కొంతమంది పెద్దోళ్ళు వచ్చి ఈ దేశాన్ని అయితే ఫామ్ చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చాను, వెస్ట్ ఆఫ్రికా ఒక గ్లోబ్ చూసి ఇలా తిప్పుతా ఏ దేశం వస్తే ఆ దేశంకి వెళ్ళిపోవడం అని. 195 అయిపోతే ఇంకేం చేయాలి, 195 అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి సో మొరాక్కో వచ్చి కాసాబ్లాంకాలో ఒక రోజు ఉండి అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఒక సింధీ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. సో పొద్దున్న 4:30కి మనం మొన్రోవియా రాజధాని. ఆఫ్రికాలో హ్యూజ్ బిజినెస్ ఎంపైర్స్ ఉండేదంతా ఇండియన్సే, ఎస్పెషలీ సింధీ పీపుల్. ఇదిగోండి మనోడి విల్లా ఎలా ఉంది చూద్దాం. ఇది 3 అంతస్తులు అన్నమాట. ఈ మొత్తం ఏరియా చూడండి, కార్లు కానీ లైఫ్ స్టైల్ కానీ ఒక్కసారి మీకు లైబీరియాలోని ఎలా బతుకుతారు, ఎక్స్పాట్రియేట్స్ ఎలా ఉంటారో అవన్నీ ఈ వీడియోలోని క్లియర్గా చూపిస్తాను. ఒక ఎంబసీ లోపలికి వచ్చాను. ఏ ఎంబసీయో నేను చెప్పలేను. ఈ ఎంబసీ లోపల మళ్ళీ ఎక్స్పాట్రియేట్స్కి ప్రైవేట్ క్వార్టర్స్ ఉన్నాయి. అసలు లివింగ్ ఇంత బ్రహ్మాండంగా ఉంటుందా ఆఫ్రికాలో అని ఒక నిమిషం నివ్వెరపోయానమాట. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో పొద్దున్న వచ్చేసరికి మీరు చూసారు లాస్ట్ వీడియోలోని మన సెకండ్ వరల్డ్ ట్రిప్లో మొదటి దేశం అయిన లైబీరియాకి నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయిపోయింది. రాత్రంతా ట్రావెలింగ్ కాసాబ్లాంకా మొరాక్కో నుండి లైబీరియా రాజధాని మొన్రోవియాకి వచ్చేసాం. సో రాగానే లైబీరియా స్థితిగతులు అన్నీ చూద్దాం. ఒక జస్ట్ 1 hour అయితే స్లీప్ వేసేసాను, 1.5 hours తట్టుకోలేకపోయాను. అంటే చాలా నిద్ర వచ్చేసింది, అసలు మాట్లాడలేదు కూడా మా కొనాలతోని. మీకు జస్ట్ చూపిస్తా ఈ నైబర్హుడ్ ఎలా ఉందో. బయటికి వెళ్ళి ఒకసారి బాల్కనీ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి మనోడు ప్యాలెస్. ఇదంతా ఇది మొన్రోవియాకి సెంటర్ నుంచి కొంచెం దూరంలో ఉన్నాం మనం. చూడండి ఇల్లు ఎలా ఉందో, ఏరియా. సో లైబీరియా ఇది. సో మొత్తం ఆర్డినరీ లైఫ్. ఈ మొత్తం ప్యాలెస్ ఈంది. సో ఇది మీద ఫ్లోరు, కింద ఫ్లోర్లో ఆయన ఉంటాడు. ఆ ముందరికి గేట్ వే అన్నీ. సో నేను చాలాసార్లు అనుకుంటాను ఇండియా నుంచి వచ్చి ఎందుకు ఆఫ్రికాలో ఉంటానని. ఒకసారి డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక ఆయన కలిశాను. ఆయనకి 4 ప్రైవేట్ విమానాలు ఉన్నాయి. చూడండి మొత్తం మనోడిదే. చూసారా ఆ గేట్ అంతా మూసి ఉండింది. లోపలికి వచ్చి మీరు చూసారు కదా ఎంట్రన్స్, చూసారు కదా. కేక్ అంటే కేక. సో ఇన్ ద హార్ట్ ఆఫ్ మొన్రోవియా. అంటే మొన్రోవియా మరీ సెంటర్ కాదు కానీ కొంచెం దూరం మొన్రోవియా నుంచి. ఇది మనోడి ప్యాలెస్. ఇది జస్ట్ టాప్ ఫ్లోర్. ఓకే, కింద ఫ్లోర్ మీకు తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ ఏదైనా చేయొచ్చు కదా రెస్టారెంట్, అంటే ఎందుకు మంది కదా ఇది, రిలాక్స్ అవ్వచ్చు అని. ఒకవైపు ఆఫ్రికా ఖండం ఆర్డినరీ లైఫ్, ఇది మనోడి లైఫ్. మీకు ఆ పార్టీ చూసారు, సగం చూసారు, ఇంకా వెనకాల పార్ట్ ఇది. సో ఇది నా ప్రైవేట్ అపార్ట్మెంట్. ఇక్కడ ఉంటున్నాను నేను. ట్రాంపోలిన్ అన్నీ ఉన్నాయి. ఇది గైస్ ఉందా ఆఫ్రికా విజిట్. ఆయన పరిచయం చేస్తాను కొంతసేపట్లో. ఇప్పుడే పొద్దున్నైంది కదా, కాఫీ అవి తాగి. బార్ పార్టీస్కి ఫ్రెండ్స్ అందరూ వస్తే పార్టీస్కి కేకమాట. చూసారా లైఫ్ ఇన్ ఆఫ్రికా అలాగే అలా లేదు. ఇది ఫ్రెండ్స్తోని రిలాక్సేషన్ లాంజ్. మనం చెప్పే కదా భారతీయులు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా ప్రాస్పర్ అవుతారు, బాగా సంపాదించుకుంటారు. ఈయన ఆఫ్రికాలోని ఈయన విపరీతంగా ఫుడ్ మొత్తం సరఫరా చేస్తాడనమాట. సో మన ఫోటోస్ అలా ఉంది. 2 కుక్కలు ఉన్నాయి. బాబోయ్ చూస్తేనే భయం వేస్తుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను, ఓకేనా. 4 కుక్కలు
మొక్క లాగేస్తాయంట. తీస్తా అంటే వద్దు బాబు తీయకని చెప్పాను. ఇవి గార్డ్ మాట. వీటిని చూసి ఎవడు రాడు కూడా రాడు. బోత్ ఆర్ రాట్ వైలర్స్. This is a Malinois mixed with German Shepherd. Oh my. See? I don't want to take a chance, man. There's no chance. Look at him. We are behind the gate. Oh my god. Aggressive, huh? Hey, don't. No, I'm not talking. Hey, Kunal, please, hey. please, Hey, Kunal. stay. Inside. Stay. Inside. No. Inside. Both of them. Stay. Kunal, no, please, man. Let's walk. No, please, No, I'm saying Kunal. let's walk. They will stay. No, please. Stay. పెద్ద కాంపౌండ్కి ప్రొటెక్షన్. నాకు భయం వేస్తుంది. ఎంత అగ్రెసివ్ చూసారు అవి. Stay. You. ఎవడొచ్చినా మొక్క లాగేస్తాయంట. వామ్మో వేసాను చూడండి, చాలా అగ్రెసివ్. ఎవడు రాడు అసలు లోపలికి. చూసారు కదా, ఈ మొత్తం కాంపౌండ్కి సెక్యూరిటీ అన్నమాట. ఈ కుక్కలు చూసి ఎవడు రాడు, చాలా అగ్రెసివ్ అంట. సో ఇవి ఫుల్ ట్రైనింగ్ కదా. కాంపౌండ్లోకి పర్మిషన్ లేక వస్తే మనిషిని 7 నిమిషాల్లో చంపేస్తాయంట. అది చెప్పాక టెన్షన్ ఉండదా మనకి. ఒక్కసారి ఈ కోట బయటికి అడుగుపెట్టి రియల్ ఆఫ్రికా చూద్దాం. వచ్చి మనం ఈ ప్యాలెస్లో ఉంటే ఆఫ్రికా ఎలా చూస్తాం. చూడండి, సెక్యూరిటీ చూశారు కదా ఆల్రెడీ. తర్వాత ఎంతమంది పనులు ఉన్నారో. జస్ట్ ఈ ఒక్క బిల్డింగ్కి ఆయనకి 15 మంది పనులు ఉన్నారు టోటల్. అది లగ్జరీ అంటే. సో అదండి, ఇప్పుడు రైనీ సీజన్ లైబీరియాలోని బాగా వర్షాలు పడుతున్నాయి. సో కునాల్ని పరిచయం చేస్తాం మీకు. బయటికి వెళ్తున్నాం. సో అండి, టిపికల్ ఆఫ్రికా. పొద్దున్న మీరు చూసారు కదా వచ్చినప్పుడు. సో మొత్తం లైబీరియా 10 ఏళ్ళు సివిల్ వార్, అందరూ చచ్చిపోయారు, మొత్తం అన్నీ స్మాష్ అయిపోయి. సో కొత్తగా డెవలప్మెంట్ మొదలెట్టారనమాట. సో కునాల్ ఏం చెప్తున్నారంటే రాత్రి 7 తర్వాత ఈ రోడ్డు మీద నడడానికి లేదు, చాలా డేంజరస్ అని. అంటే కత్తులతో పొడి చేసి తీసుకెళ్ళిపోతారని. 7 తర్వాత, పొద్దున్నైతే ఓకే. చదవండి మొత్తం మీరు చూసారు కదా. సో ఇది అమెరికా స్లేవ్స్ ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళు రిలీజ్ అయిపోయి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్లేవ్ ట్రేడ్ మొదలెట్టారన్నమాట. సో కుక్కతోక వంకర అని మనుషులు ఎప్పటికీ మారరు కదా. వాళ్ళే విడిపించుకొని బానిసత్వం నుంచి వచ్చి వాళ్ళే మళ్ళీ బానిసలు తయారు చేశారు. చదవండి, ఇప్పుడు వెళ్తున్నాం. సో మొత్తం 10 ఏళ్ళు మళ్ళీ చెప్పాయి, మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నా. స్మాష్ అయిపోయింది మొత్తం, కల్లలో అయిపోయింది మొత్తం, సున్నా అయిపోయింది అన్నమాట. ఆ సున్నా అయిపోయింది, మళ్ళీ మొదలెట్టారు. సో అక్కడ కొనాల్సి పెద్ద బిజినెస్ మాట. ఇక్కడ అగ్రికల్చర్ ఏమీ లేదు, రైస్ లేదు, ఉల్లిపాయలు జీరో అగ్రికల్చర్. సో మొత్తం అన్ని సరుకులు బయట నుంచి వస్తాయి. సో ఈయన హోల్సేల్ చేస్తాడనమాట. ఉల్లిపాయలు, టొమాటోలు ఏవి దొరకవు అగ్రికల్చర్. చూడండి పోలీస్. जुलाई का है, मैं आ रहा हूँ तो यार थोड़ा टाइमिंग के लिए एक काम करो ना, मेरी गाड़ी पे चिपका दो आप. और सुनो ना, वो सिक्के वो पुलिस वाला बाहर भेजा है मैंने उसको. ఆటో చూడండి, ఇండియన్ ఆటోలో లేదు, వేరేగా ఉంది. లేకపోతే ఇండియా నుంచి వస్తాయేమో. मैं बाहर आ रहा हूँ, जुलाई का स्पीकर भेजना ना मुझे. చూసారు కదా, టిపికల్ ఆఫ్రికన్. So these are big houses. అంటే ప్రాపర్ మన్రోవియాకి వచ్చేసాం ఇప్పుడు. మనం కొంచెం బయట ఉన్నాం కదా. సో ఇక్కడంతా రోడ్స్ అన్నీ మొత్తం స్టార్ట్ అయ్యింది డెవలప్మెంట్ అంతా. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చూస్తారు నార్మల్ లైఫ్ లాగా. సో కునాల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం మనం. చూసారు కదా, ఇదంతా సెంట్రల్ మన్రోవియా. సో కునాల్ ఉండే ఏరియా కొంచెం అవుట్స్కర్ట్స్. ఇప్పుడు మన సిటీ సెంటర్కి వచ్చేసాం. ఇందులో కూడా ఈ బిల్డింగ్లో కొన్ని ఈయనవేనంట. ఏ బిల్డింగ్లో నాకు చెప్పొద్దు అన్నాడు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆయనవే. సో చూడండి, భారతదేశం నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా అందరూ పురోగతి చెందుతారు.
మనం మాత్రం ఏంటో మన మైండ్ సెట్లు కొన్ని ఆడి మీద ఆడడం ఈడి మీద ఆడడం, ఇది కాకుండా ఎవడి మీద ఆడు కన్సన్ట్రేట్ చేసి ఎక్కడికో వెళ్ళొచ్చు. ఇది పెద్ద లెసన్ మాట. చూడండి మొత్తం ట్రేడింగ్ 7,000 మంది ఇండియన్స్ ఉంటారట. అంత బిజినెస్లు ఇంక్లూడింగ్ ఈ వాటర్ కూడా ఇండియన్. సో మిత్తల్ కంపెనీ వచ్చిందంట, ఐరన్ ఓర్ మొత్తం తీసేస్తున్నారు. ఇంతకుముందు బంగారం అన్నీ ఉండేవి, అందుకే సివిల్ వార్. ఆబ్వియస్గా సివిల్ వార్ ఎందుకు అవుతుంది? డబ్బులు ఉన్నప్పుడు. డబ్బులు లేకపోతే అందరూ పవర్టీలో ఉంటారు. మొత్తానికి అంతా చీల్చి సర్వనాశనం అయిపోయారు అన్నమాట. ఎప్పుడైనా యుద్ధంలోని ఒక సైడ్ విన్ అవుతుంది అనుకుంటాం మనం, ఇద్దరు నాశనం అయిపోతారు. ఏ యుద్ధం అయినా సరే ఒకళ్ళు ముందు నాశనం అయిపోతారు, తర్వాత ఇంకోళ్ళు నాశనం అయిపోతారు. సో యుద్ధం అన్నాక ఎప్పుడూ నష్టమే, అందరికీ నష్టమే. ఎందుకండి సెంటర్లో కాబట్టి బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయి. Kunal, 3 days went off like 3 minutes. Thank you so much. No, I'm glad, bro. So my initiating is a second world tour, thanks to Kunal, starting from Liberia. You know, I took a globe, I spinned it around, I closed my eyes and put a finger, and I found Liberia. I am in Liberia. I'm glad you're here. You enjoyed. Amazing time. Great talking to you, sharing your story. Kunal is a Sindhi man from Maharashtra. He one of the prime importers of food into Liberia. So he's a food man. He provides food to entire country of Liberia. మొత్తం లైబీరియా దేశానికి ఫుడ్ తీసుకొస్తాడు కొనాల్. సో మీరు చూడాలి ఆయన సెటప్ అది ఇది అంతా. సో హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైమ్. 3 days went off. 3 రోజులు 3 నిమిషాల్లో గడిచిపోయింది. So I'm going to miss you, Kunal, when I leave. Same here, bro. I didn't make any vlogs. I'm making only one vlog in Liberia, okay? లైబీరియాలోని కంటెంట్ చేయడానికి ఒక 10 వీడియోలు చేయొచ్చు. ఓకే, జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. లైఫ్ టైం ఉంటాయి ఇవన్నీ. ఇంతకుముందు 20 ముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. నాకే అనిపిస్తుంది అయ్యో ఆ వీడియోలు లేవు, రికార్డ్ చేయలేదని. ఇవైతే మెమరీ కదా. సో హోప్ఫుల్లీ సీ యూ అగైన్ వెరీ సూన్. Always welcome. Yeah. Always welcome to Liberia. Man, Liberia needs a freaking visa. Otherwise, I would have come every year. The visa is, you have to pay a lot of money. Yeah. Go to DC. Aman, thank you. One of the monkey apple. Porque a bot They park. It's not lychee. Give me no. That's rambutan. So, ఇది rambutan That's $20, right? Yes. Liberia. So I want like $200. 200. So that's So, 10. $200. That's But $1. sister, that's sweet though. How was that sweet? సో $200 లైబీరియన్ అంటే ఇంతకుముందు ఒక అమెరికన్ డాలర్ ఒక లైబీరియన్ డాలర్ సేమ్ ఉండేది. ఇప్పుడు చూడండి That's why I'm taking the picture. ఇవన్నీ కలిసి $200. హాయ్. Fried. ఇప్పుడు 200 ఇది. 200 అంటే ఒక డాలర్ కన్నా తక్కువ. సో అది $75. యా ఇట్స్ స్వీట్. Thank you. Rambutan. What's your name? Kimen. And you? Esther. Okay, thank you. Sister. Okay, corn. ఎక్కడ చూసారు కదా. హాయ్, Hi. how are you? I'm fine. Thank you. You have salt. Sister, hello. Huh? Do you have salt? Hello. What is? Salt to apply. What? Hello, sister. Salt. You Salt? can prepare my corn, say. You get stuff? Yeah, soft. ఎక్కడ కార్న్ చూసినా అయిపోయా. It's good enough. All right. You want this stuff? No, all right. One, all right. Okay, one. Thank you. Alright, thank you too. Yeah, my brother. ఓడు కొనాలేమో ఒక బీచ్ ట్రిప్ ఉందంట. ఆ బీచ్కి వెళ్దాము. మోన్రోవియా నుంచి 4.5 గంటలు డ్రైవ్. రాత్రంతా టెంట్లో పడుకోవాలని. నాకైతే వెళ్ళడం లేదు. నేనేమో లైట్ తీసుకొని ఉండిపోతాను. చూద్దాం, అది అవాయిడ్ చేసి ఆయన ఏమంటాడో. నేను ఒక రోజు ఉండిపోతాను ఇక్కడ, రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే డీసీ వరకు ట్రైన్, అక్కడి నుంచి క్యాసబ్లాంకాలోనూ 13 గంటలు, అక్కడి నుంచి నైట్ జర్నీ. సో కొంచెం రెస్ట్ కావాలి కదా. ఒకసారి క్లియర్గా లైబీరియా చూపిస్తాను. ఇది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో వెస్ట్ ఆఫ్రికా మీరు చూసారు కదా, అన్ని కంట్రీస్ ఉన్నాయి. నైజీరియా, ఘానా, ఆ తర్వాత ఐవరీ కోస్ట్ పక్కన లైబీరియా అనే చిన్న దేశం. మనం ఉన్నాం ఇప్పుడు మన్రోవియా రాజధానిలోని. సో ఇవాళ సౌత్ అక్కడ బ్యుకానన్ ఒక ఊరు ఉంది కదా, ఆ బ్యుకానన్ ఊరు దాటి ఒక సీక్రెట్ హిడెన్ బీచ్ ఉంది. కొన్నాళ్ళు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, దానికే నాకు రమ్మంటున్నాడు. నేను ఇంకా వెళ్ళాలా లేదా అవాయిడ్ చేయాలా అని చూస్తున్నా. ఒకసారి చూద్దాం. రాత్రి ఇక్కడి నుంచి 3 గంటల దూరం
ఎక్కడో లైబీరియాలోని సెక్లూడెడ్ బీచ్ ఉంది, అది ఎక్కడో. రాత్రంతా అక్కడ ఉండాలంట. నాకు వస్తావా అంటే సరే చేద్దాం, నో రిస్క్ నో రివార్డ్, సో ట్రై చేద్దామని వెళ్తున్నాం అర్ధరాత్రి. అది ఎలా ఉంటుందో నాకు కొంచెం బిక్ అనుకుంటూనే ఉంది, కానీ ట్రై చేస్తున్నాండి. మీకు రిచెస్ట్ ఏరియా చూసారు కదా. సో వర్షాకాలం అందులోని ఆ సముద్రం మధ్యలోని కొండల మధ్యలో లేక్ ఉంటుందంట. రాత్రి క్యాంపింగ్ చూద్దాం ఎలా ఉంటుంది అది. సో ఇది గైస్ వెస్ట్ ఆఫ్రికా చూపిస్తున్నా. ఇవాళ కునాల్స్ బెస్ట్ ఫ్రెండ్స్తోని చాలా మంది దగ్గరికి వెళ్ళాం, ఒక మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్ళాం. కానీ వాళ్ళందరూ కంఫర్టబుల్ కాదు, అందరూ హేమీలు లైబీరియాలోని. సో వెరీ ప్రొడక్టివ్ డే. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే షెఫ్ ఏమో ఇండియన్ ఫుడ్ బాగా చేసి రెడీగా ఉంచాడంట. ఒకసారి ఇంటికి వెళ్ళిన వెంటనే టేస్ట్ చేసి చూద్దాం. సో లైబీరియాలో మాత్రం అన్ని వీడియోస్ చేయగలిగితే ఎంత అవసరం ఉంటుందో, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఒక టాప్ నాచ్ లెవెల్ ఉంది. ఒక కోటీశ్వరుడు లైఫ్ స్టైల్ ఆఫ్రికాలోని. అందుకే ఒక్కసారి ఆఫ్రికా వస్తే ఎవరు వెనక్కి వెళ్ళరని ఇందుకే మాట. నేను చాలా దగ్గర చూశాను, బెనిన్లో చూసా, టోగోలో, ఐవరీ కోస్ట్లో, నైజీరియాలో. వాళ్ళు ఏమంటారంటే ఆఫ్రికాలో ఒక్కసారి లైఫ్ స్టైల్ అలవాడైపోతే వేరే దేశంలో బతకలేము అని చెప్తారు ఇండియన్స్. లిలి తల్లి లిలి 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 ఎడిక్ట్ అయిపోయింది దీంతో, నన్ను వదలట్లేదు. చూసారా, రాత్రి లేచి వచ్చేసింది నా దగ్గరికి. లిలి 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 కమ్. So this is dinner. I don't even feel I'm in Africa, man. Extension of India. Bindi. Fantastic. చూసారా, ముగ్గురు షెఫ్లు ఉన్నారు. మార్నింగ్ ఒక ఆయన నాకు ఇడ్లీ కావండి ఇడ్లీ, పూరి కావండి పూరి, ఏం కావండి అది. నన్ను అడిగాడు ఏం కావాలంటే, బాబు నువ్వు వండుకుందే అంటే పప్పు, బెండకాయ, తర్వాత బంగాళదుంపలు వండాడు. అసలు నిజంగా ఏమి కంఫర్టబుల్ ఉందంటే లైఫ్ మాటలో చెప్పలేము. అది గైస్ చూడండి, లైఫ్ ఇన్ లైబీరియా. సో మొత్తానికి నేనైతే బీచ్ ట్రిప్ ఎగ్గొట్టేశాను. ఇప్పుడు బాగా రైనీ సీజన్ కదా, ఆ బీచ్లో వెళ్ళి అక్కడ టెంట్లో పడుకోవాలంటే సరేలే అనుకున్నా. ఇదిగోండి రైనీ సీజన్ కదా, చూడండి ఎలా ఉందో, వర్షం పడుతుంది. ఇవాళంతా రెస్ట్ డే, రేపు మళ్ళీ బిజీ డే ఉంది. సో ఒక్కసారి చూడండి ఎంత ఎంజాయ్ చేసేస్తాను మొత్తం అంతా కూడా. సో సెకండ్ వరల్డ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలామంది మన ట్రావెల్ ఫాలోవర్స్, ట్రావెల్ ఫ్యాన్స్ అన్న ట్రావెల్ చేయట్లేదంటే అర్థం చేసుకోవాలి. నాకు ట్రావెల్ ఒక బిజినెస్ కాదు, ఒక డబ్బులు ఆర్జించే విషయం కాదు. ట్రావెల్ అనేది ఒక ప్యాషన్. మనకి వీలైనప్పుడు వెళ్తా ఉన్నా. ఓన్లీ ట్రావెల్ కాదు కదా, పేరెంట్స్ని లేకపోతే వైఫ్ని కిడ్ని వదిలేసి నేను తిరగలేం కదా. నా ప్రయారిటీస్ నాకు ఉంటాయి. ప్రయారిటీస్ ఏంటంటే ఫస్ట్ లైఫ్, ఫ్యామిలీ, తర్వాత ప్యాషన్, ట్రావెల్. ఓన్లీ ట్రావెల్ కోసం అన్ని పక్కన పెట్టేలేను కదా, మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వీలైతే అప్పుడు ట్రావెల్ పక్కా, ఎందుకంటే బాండ్ టు ట్రావెల్ కాబట్టి. సో ఇప్పుడు చెప్పే కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఏ వీడియోలు అయితే లేవో అవి ప్రయారిటైజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్మనీ నుంచి వీడియోలు పట్టకపోతే యూట్యూబ్లో అవి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మొదటి కంట్రీ లైబీరియా, రెండో కంట్రీ మీకు ఆల్రెడీ తెలుసు మొరాకో. ఎందుకంటే రిటర్న్లోని ఒక 2 రోజులు ఉంటాను అక్కడ. నేను ఏమనుకుంటున్నానంటే క్యాసబ్లాంకాలో ఒక రోజు ఉండి మరాకేష్ అంటే మొరాకోను ట్రైన్ తీసుకొని ఓ పక్కన ఒక పాపులర్ డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ ఫుడ్ బ్లాగ్ చేయాలి. మరాకేష్లో ఫుడ్ బ్లాగ్ చేయాలని నాకు చాలా కోరిక. సో అదైతే చేస్తాను. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ లైబీరియా నుంచి ఇంకో వీడియో. ఆల్రైట్ గైస్, సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.